ఎన్టీఆర్ 'దేవరా' చిత్రం ముందుగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 10వ తేదీన కాకుండా 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో అత్యుత్తమ సాంకేతిక హంగులతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. 2 భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొలి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, ప్రచార చిత్రాలకి అద్భుతమైన స్పందన లభించిందని, ఎన్టీఆర్‌ని మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టైన్ చాకో, నారాయణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల వాయిదా పడడం దాదాపు ఖాయమనడంతో 'దేవరా' మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో 'దేవరా' హైప్ చూస్తే ఒక్కసారిగా ఈ హైప్‌తో ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొరటాల శివ బాక్సాఫీస్‌ను ఎరిపెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇక ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే ఎరిపెక్కిస్తూ ఉన్నారు. సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వైరల్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. ఇక యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుండా సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఊహించని బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా 'దేవరా' ప్రీ పోన్ అవుతున్నట్లుగా వార్తలు వస్తుండగా ఇప్పుడు దానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. 'దేవరా' సెప్టెంబర్ 27వ తేదీన రానుందని సాలిడ్ పోస్టర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా 'దేవరా' ముందస్తు రాక గురించి అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరికల నోటీసులు పంపుతున్నామని రాసుకొచ్చారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.